హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ అచ్యుత్. సో మనం కింద వీడియోలో వేరియబుల్స్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియో మనం పైథాన్లో డేటా టైప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో చెప్పుకుందాం అనమాట. సో ఇక్కడ ఏముంది, బిల్ట్ ఇన్ డేటా టైప్స్. సో బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఏంటి అంటే అది ముందుగానే డిఫైన్ చేసిన డేటా టైప్స్ అనమాట. మనం అంటే యూజర్ అనేవాడు కొత్తగా ఆ డేటా టైప్ ని స్పెసిఫై చేయడు. సో ఆ డేటా టైప్ అనేది ముందుగానే ఉంది. సో ప్రోగ్రామర్ అనే ఈ సాఫ్ట్వేర్ ని, పైథాన్ సాఫ్ట్వేర్ ని తయారు చేసినప్పుడే సో బిల్ట్ ఇన్ గా ఈ డేటా టైప్స్ అనేవి తను ఇచ్చాడు అనమాట. సో ఇవి చేంజ్ చేయడానికి కానీ మోడిఫై చేయడానికి ఉండదు అనమాట. సో దాన్నే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటాం అనమాట. సో ఇన్ ప్రోగ్రామింగ్ డేటా టైప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ప్రోగ్రామింగ్ లో డేటా టైప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. సో దాని ద్వారా మనం వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాం. సో వేరియబుల్స్ కెన్ స్టోర్ డేటా ఆఫ్ డిఫరెంట్ టైప్స్. సో వేరియబుల్స్ అనేవి డేటాని డిఫరెంట్ టైప్స్ కింద స్టోర్ చేసుకుంటుంది అనమాట. అండ్ డిఫరెంట్ టైప్స్ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్. సో డిఫరెంట్ థింగ్స్ ని వేరియబుల్ స్టోర్ చేసుకున్నప్పుడు ఆ డిఫరెంట్ టైప్స్ అనేవి డిఫరెంట్ థింగ్స్ చేస్తుంది అనమాట. సో డిఫరెంట్ టైప్స్ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్. సో ఆ డిఫరెంట్ టైప్స్ కెన్ డిఫరెంట్ డూ ఎలా చేస్తుందో డిఫరెంట్ థింగ్స్ ని. సో కింద చెప్పుకుందాం చూడండి. సో పైథాన్ హ్యాస్ ది ఫాలోయింగ్ డేటా టైప్స్ బిల్ట్ ఇన్ బై డిఫాల్ట్ ఇన్ దిస్ కేటగిరీస్. సో చూడండి ఇక్కడ చూడండి. సో న్యూమరిక్ ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ టైప్ అనమాట. సో టెక్స్ట్ టైప్ అంటే ఏంటి, ఎస్టిఆర్ అనమాట. సో ఇది ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ అనమాట. సో ఏదైనా టెక్స్ట్ రాసారు అనుకోండి, సో దాన్ని స్ట్రింగ్ డేటా టైప్ అంటారు అనమాట. సో నెక్స్ట్ న్యూమరిక్ డేటా టైప్స్. సో న్యూమరిక్ టైప్స్ అంటే ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. సో న్యూమరిక్ టైప్స్ లో ఇవి వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సీక్వెన్స్ టైప్స్. సో లిస్ట్, టుపుల్, రేంజ్. సో ఇవన్నీ మనం వచ్చే క్లాస్ లో చెప్పుకుందాం ఇవన్నీ. సో లిస్ట్ అంటే ఏంటి, టుపుల్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను చూడండి. సో నెక్స్ట్ మ్యాపింగ్ టైప్, డిక్షనరీ అనమాట. సో డిక్ట్ అంటే డిక్షనరీ. సో సెట్ టైప్స్ అంటే సెట్ ఫ్రోజన్ సెట్. సో వీటి గురించి కూడా చెప్తున్నాం ఫ్యూచర్ క్లాస్ లో. అండ్ నెక్స్ట్ బూలియన్ టైప్, బూల్. సో సో బూల్ డేటా టైప్ కింద ఉంటుంది అనమాట. సో బైనరీ టైప్స్, బైట్స్, బైట్, ఆరే, మెమరీ వ్యూ. సో ఇవన్నీ బైనరీ టైప్స్ అనమాట. సో బూలియన్ టైప్ అంటే బూల్, బైనరీ టైప్స్ అంటే బైట్స్, బైట్, ఆరే, మెమరీ వ్యూ. సో నెక్స్ట్ వచ్చేసి నన్ టైప్. సో ఇన్ నన్ టైప్. So getting the data type, you can get the data type of any object by using the type functions. So a variable అనేది ఏ ఫంక్షన్ అంటే అది ఏ డేటా టైప్ తెలుసుకోవడానికి సో టైప్ ఫంక్షన్ అనేది వాడతాం. సో మనం ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా టైప్ ఫంక్షన్. సో చాలా సార్లు యూస్ చేస్తాం టైప్ ఫంక్షన్. అంటే ఆ వేరియబుల్ అనేది ఏ డేటా టైప్ సో చెప్పడానికి ఈ టైప్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తారు అనమాట. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ప్రింట్ ద డేటా టైప్ ఆఫ్ ది వేరియబుల్ ఎక్స్. సో అనకుండా నాగట్ట తీసి జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. సో రన్ చేస్తే ఏమవుతుంది, ఇంటి డేటా టైప్ అనమాట. సో 5.0 వేసారు అనుకోండి. సో ఇదేంటి, ఫ్లోట్ అనమాట. సో చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇదేంటి టెక్స్ట్ రాశారు అనుకోండి. అచ్యుతం రాశారు. సో ఇదేంటిది, స్ట్రింగ్ అనమాట. సో ఈ విధంగా మనం ఇచ్చే ఎక్స్ అనే వేరియబుల్ లో మనం ఇచ్చే వాల్యూని బట్టి ఈ డేటా టైప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? సో సెట్టింగ్ ది డేటా టైప్. సో ఇన్ పైథాన్ ద డేటా టైప్ ఈ సెట్ వెన్ యూ అసైన్ వాల్యూ టు యువర్ వేరియబుల్. సో పైథాన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే వేరియబుల్ లో వాల్యూ ఇన్సర్ట్ చేస్తారో అప్పుడే ఆ డేటా టైప్ అనేది అసైన్ అయిపోతుంది అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? సో ఫస్ట్ వచ్చేసి చూడండి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెలో వరల్డ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాం మనం, సో స్ట్రింగ్ ఇచ్చాం. సో స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి స్ట్రింగ్ డేటా టైప్ చేంజ్ అయిపోతాం ఆటోమేటిక్గా. సో నెక్స్ట్ 20. సో ఇది ఇంటీజర్, ఇది 20.5 అంటే ఫ్లోట్. సో 1J సో కాంప్లెక్స్ అనమాట. సో 1I అయినా 1J అయినా సో అవన్నీ కాంప్లెక్స్ కింద వస్తుంది అనమాట. సో ఏదైనా స్క్వేర్ బ్రాకెట్లు ఇచ్చారనుకోండి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్, దాన్ని లిస్ట్ అంటారు అనమాట. సో పారాన్సిస్ లో ఇస్తే అది టూపిల్. సో రేంజ్, సో రేంజ్ అని ఇచ్చి సో వాల్యూ ఇన్సర్ట్ చేస్తే అది రేంజ్ డేటా టైప్ అనమాట. సో ఇది వచ్చేసి డిక్షనరీ అనమాట. సో ఇది కీ అనమాట. ఇది కీ, ఇది వాల్యూ, నేమ్ జాన్ అండ్ ఏజ్
36. సో ఇది కీ, ఇది వాల్యూ. సో కీ వాల్యూ స్పెసిఫై చేసేది డిక్షనరీ అనమాట. సో నెక్స్ట్ సెట్. సో ఇది ఫ్లవర్ బ్లాక్స్ లో యూస్ చేస్తారు అనమాట సెట్. సో దీనికి కీ వాల్యూస్ ఉండవు. నార్మల్ గా వాల్యూస్ ని మనం ఇన్స్టేట్ చేసేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రోజన్ సెట్ అనమాట. సో ఎప్పుడైతే మీరు ఫ్రోజన్ సెట్ అని రాస్తారో పారాన్సిస్ క్లోజ్ చేసి, సో ఫ్రోజన్ సెట్ డేటా టైప్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ట్రూ. సో ట్రూ అంటే ఇది బూలియన్ కదా, సో బూలియన్ డేటా టైప్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇది హెల్లో అనే స్ట్రింగ్ ని బైట్ కింద చేయాలంటే సో బైట్ బి అనేది వాడాలన్నమాట. సో బైట్స్ అనమాట. సో నెక్స్ట్ బైట్ యారే. సో బైట్ యారే కింద చేంజ్ అవుతుంది అనమాట. సో మెమరీ వ్యూ. సో మెమరీ వ్యూ కింద చేంజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ నన్ టైప్ కింద చేంజ్ అవుతుంది అనమాట. సో మనం ఇచ్చే వాల్యూ బట్టి ఆ డేటా టైప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? So setting the specific data type, if you want to specify the data type, you can use the following constructor functions. సో మనకు కావాల్సినట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే చూడండి ఇక్కడ నేను ఏం చేశాను, సపోజ్ నేను y is equal to 3 అని ఇచ్చాను. సో y is equal to 3 అని ఇచ్చాను. సో y అనేది 3 అని ఇచ్చాను. సో ఇదేంటిది, ఇంటిజర్ కదా. చూడండి టైప్ ఆఫ్ y. సో రన్ చేస్తే మాకు టైప్ ఇంటిజర్ కదా. సో అలా కాకుండా నేను ఏం చేస్తానంటే సో పారాన్సిస్ సో చూసారా, సో ముందే ఉంది 3 అనేది ఇంటిజర్, దాన్ని నేను స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేశాను అనమాట. సో ఇది ఈ స్పెసిఫిక్ గా మనం చేసుకోవడానికి, అంటే ఇంటీజర్ ని స్ట్రింగ్ కింద మార్చడం, సో ఇంటీజర్ ని ఫ్లోట్ కింద మార్చడం. సో ఈ విధంగా మనం మార్చొచ్చు అనమాట. సో స్ట్రింగ్ బదులు ఫ్లోట్ రాసారు అనుకోండి, సో FLOAT, సో ఫ్లోట్ అని రాస్తే సో ఫ్లోట్ కింద చేంజ్ అయిపోతుంది అనమాట. సో చూడండి ప్రింట్ చేస్తే ఏమవుతుంది చూడండి. రైట్. సో ప్రింట్ చేస్తే 3.0 వస్తుంది అనమాట, ఎందుకంటే ఫ్లోట్ కాబట్టి అది మనం ఫ్లోట్ కింద చేంజ్ చేసాం ఆ ఇంటీజర్ వాల్యూని. సో ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. సో ఇంటీజర్ ని ఇంటి కింద చేశారు అనమాట. సో మనకు నచ్చిన విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇంటీజర్ వాల్యూని. సో ఫ్లోట్ 20.5, కాంప్లెక్స్, లిస్ట్, సో సేమ్ అంతే. సో మనం నచ్చిన డేటా టైప్ ని ఇక్కడ ఇన్స్టలైజ్ చేసుకుని ఆ డేటా టైప్ కింద ఆ వాల్యూని చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇంట్ అని, ఫ్లోట్ అని, కాంప్లెక్స్ అని, లిస్ట్ అని, టుపుల్ అని, రేంజ్ అని, డిక్షనరీ సెట్, ఫ్రోజన్ సెట్ అని, బూల్, బైట్స్ యారే అని, సో మెమరీ వ్యూ అని. సో ఈ విధంగా మన వాల్యూస్ ని నచ్చిన డేటా టైప్ కింద చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై ద డేటా టైప్, యూ కెన్ యూస్ ది ఫాలోయింగ్ కన్స్ట్రక్టెడ్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ అనేది వాడచ్చు అనమాట. సో వాడి మనకు నచ్చిన డేటా టైప్ కింద ఆ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో వచ్చే వీడియోలో ఇవన్నీ, సో మెమరీ వ్యూ అంటే ఏంటి, బైట్ యారే అంటే, ఫ్రోజన్ సెట్ ఏంటి, సో ఇవన్నీ చెప్పుకుందాం అనమాట. అర్థమైంది ఫ్రెండ్స్? సో అది ఫ్రెండ్స్ సింపుల్ గా పైథాన్ డేటా టైప్స్ అంటే. సో ఒకవేళ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.